ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. 2026వ సంవత్సరము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. ఆలోచన చేశారా? గడిచిన 2 నెలలు దేవుడు మనకి తోడై ఉండి మన ప్రతి అవసరతను దేవుడు సంధించి అద్భుతంగా నడిపించి ఉన్నారు. దినాలు ఎంత వేగంగా గడుస్తూ ఉన్నాయో మీరందరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టి 2 నెలలు గతించిపోయాయి. ఇక కేవలం ఉంటున్నటువంటిది 10 నెలలు మాత్రమే. అయితే ఈ దినాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినను దేవుడు మన ఎడల కృప చూపించి రేపటి దినమున నూతన మాసములోనికి ప్రవేశించడానికి మనందరికీ దేవుడు అవకాశమును అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. గడచిన 2 మాసములు అంతయు ప్రతి విషయంలోనూ దేవుడు మనకు సహాయం చేసి అద్భుతంగా దేవుడు చేసినటువంటి మేలులన్నిటి కొరకై ఈ ఉదయకాల సమయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రేపటి దినమున 1వ తేదీ ఉదయకాల సమయంలో కొన్ని ప్రకటనలు ఉంటాయి. 2 నిమిషాల సందేశం కొంచెం అధిక సమయంగా ఉంటుంది కనుక రేపటి దినమున ఆశీర్వాదపు సందేశాన్ని ఆలకించండి. తద్వారా దేవుడు ఆ మాసమంతా కూడా అనగా మార్చి మాసమంతా కూడా మీకు తోడై ఉండి బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈరోజు కొంచెం సమయం తీసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని గడచిన 2 మాసాలు దేవుడు చేసిన మేలులన్నిటినీ ఒకసారి 1 నిమిషం జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రాబోతున్న నూతన మాసం అంతా కూడా దేవుడు మీకు తోడై ఉండి బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నారు. అనుదినము ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నారు కదా. ఈ దినము కొరకు 136వ కీర్తన 25వ వచనము. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఒకసారి ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులందరూ ఒక ప్రాంతంలో కూడుకున్నారంట. వారు కూడుకొని వారు ఒక ఆలోచనకు వచ్చారు. ఏంటి అంటే, మనం ఎందుకు ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులు పక్షులన్నిటికీ మనం ఆహారం పెట్టకూడదు అని ఆలోచన చేశారంట. మనం మంచి ఆహారాన్ని దయచేయవచ్చు కదా, మనం ఎందుకు వీటిని పోషించకూడదని చెప్పి అందరూ కూడుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎంత ఖర్చు అవుతుంది, ఎంతవరకు మనం సహాయం చేయగలమని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు అంటే శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారంటే వారికి చెప్పినటువంటి మాట వారందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న ధనికులందరూ కూడుకున్నా కూడా, వారి దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా వెచ్చించినా కూడా కేవలము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జంతువుల్ని పోషించాలి అంటే వీరి దగ్గర ఉన్నటువంటి సంపద 6 నెలల వరకే పరిమితం అంటారు. 6 నెలల కన్నా 1 రోజు కూడా అధికంగా వారు పోషించలేరంట. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం కదండి. ఉదయకాల సమయంలో దేవుడు మానవులమైనటువంటి మనకు మాత్రమే కాదు జంతువులన్నింటినీ కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, సమస్తమును సృష్టించిన వాడు, కలుగు చేసినటువంటి వాడు దేవుడని ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నారు. నూతన మాసం కొరకు, రేపటి దినం కొరకు మీరు చింతిస్తూ ఉన్నారా? భయపడొద్దండి. ప్రతి అవసరత దేవుడు సంధించి మిమ్మును పోషించువారు దేవుడు అని ఈ సమయంలో మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీ ప్రతి అవసరతను సంధించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. మా ప్రతి అవసరతలు సంధించు దేవుడు మీరై ఉన్నారు ప్రభువా. మీ కృప, మీ కనికరం నాయన, మీ కాపుదల గడచిన 2 మాసములు మాకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ నూతన మాసం అంతా మీరే తోడుని నడిపించుమని రేపటి దినమున యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.